ఈరోజు కవిత ఎందుకు బయటకు వస్తూ ఉంది అనేది విషయం మనం చూసినట్లయితే ఇందులో స్పెషల్గా మనకేం లేదండి. చాలా స్పెషల్గా కవిత గారు యాక్టివ్ అవుతున్నారు రాజకీయాల్లో. ఎందుకంటే రేపు మాపు కేటీఆర్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీని టేక్ ఓవర్ చేయడానికి హరీష్ రావు ఆల్రెడీ 6 నెలల నుంచి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ 6 నెలల నుంచి ఆయన ప్రతి లీడర్ దగ్గరికి పోయి ఇంట్లోకి పోయి వీక్లీ 2 to 3 టైమ్స్ ప్రతి ఇంట్లో పోయి సమీక్షలు చేస్తూ అక్కడే పడుకుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కేటీఆర్ ఏమో ఇది కలుదాయిన కోతిలాగా గంతులు ఇస్తూ ఉన్నాడు. సో ఆయన లీడర్షిప్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఎవరికి కూడా నచ్చడం లేదు. కేవలం మోమాటానికి కొంతమంది మాత్రమే పోతా ఉన్నారు తప్ప ఎవరు కూడా పోతలేరు. సో ఈ క్రమంలో కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీని ఆటోమేటిక్గా హరీష్ రావు కంట్రోల్కి వెళ్తుంది. కాబట్టి సో ఇప్పుడు కవిత యాక్టివ్ అవుతుంది. ఎందుకు యాక్టివ్ అవుతుందంటే ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయినప్పుడు కూడా పార్టీని తమ కంట్రోల్లో పెట్టుకోవడానికి ఈరోజు కవిత కూడా ఒక రంగంలోకి దిగుతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. మొత్తానికైతే 3 ముక్కలాట లేకపోతే 5 ముక్కలాట 7 ముక్కలాట తెలియదు కానీ మొత్తానికి పెద్ద గేమ్ అయితే నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు చాలా బలంగా నడుస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి, తెలుసుకోవాలి కూడా. సో అది కవితకు సంబంధించిన అంశం.